విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకోగలదు. ఒక్క నిమిషంలో 20 లక్షల ఎకరాల భూమిని పంచే ఒక ఆర్డర్ని పాస్ చేయగలదు రాజ్యం అంటే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఒక్క సంతకంతో తెలంగాణ గడ్డ మీద ఉన్న 10-15 లక్షల మంది సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతులు మైనారిటీ విద్యార్థులకి ఒక్క సంతకంతో ప్రతిరోజు 10 కోడిగుడ్లు, ఒక్క రోజులో 50 గ్రాముల వెన్న, ప్రతిరోజు మటన్ చికెన్తో భోజనం, ఒక్క సంతకంతో ఇంద్రభవనాలు లాంటి హాస్టల్స్ కట్టి యూరప్ లాంటి యూనివర్సిటీస్ని కట్టొచ్చు పిల్లలకి. జస్ట్ ఒక సిగ్నేచర్. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, రాజ్యం అంటే ఎంత గొప్పదో, అధికారం అంటే ఎంత గొప్పదో, అధికారం ఇన్ని విప్లవాలు తీసుకొస్తుందా అనే విషయాన్ని ఇంటింటికి చెప్పాలని. నీవు ఒక్క కోటర్ సీసాకు అమ్ముకుంటున్నవే, ఒక్క మందుకి మాంసానికి అమ్ముకుంటున్నవే, నీకు అంబేద్కర్ ఇచ్చిన ఓటనే గండ్రగొడ్డలను తీసుకుపోయి కోటర్ సీసాకు అమ్ముకుంటున్నావు కదా. కానీ అదే ఓటు నువ్వు వేసుకుంటే నీ బిడ్డలు 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 తరతరాలు తెలంగాణలో మహారాజుల్లాగా బతుకుతారయ్యా అని మరొక్కసారి రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలంగాణ అంతా ప్రతిధ్వనింపజేద్దామని. అంటే ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? మీరు ఓన్లీ స్పీచ్ల ద్వారా వెళ్తారా లేకపోతే ఏ విధంగా? మంచి మాట. ఇప్పుడు ఈ రాజ్యాధికార అనే చైతన్యాన్ని ఇవ్వడానికి తెలంగాణ గడ్డ మీద 2-3 ప్రోగ్రామ్స్. ఒకటి, ఆయా గ్రామాలు మండలాల్లో సభలు సమావేశాలు, చిన్న చిన్న సింపోజియమ్స్ లాంటి ఒక క్లాసెస్ 2 టైప్లో డెమోలు అన్నీ ముందుగానే ప్లాన్డ్గా జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద సభలు జరుగుతాయి. సభల ద్వారా జేఏసీ అనేక కుల సంఘాల్లో వేదికలలో రాజ్యాన్ని కాంక్షించేవాళ్ళు, అభ్యుదయవాదులు, ప్రోగ్రెసివ్ వాదులు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, ఇంకా చెప్పాలంటే మనసున్న రెడ్లని వదిలిపెట్టమే, వాళ్ళని రమ్మంటే 100%. రెడ్డి కూడా ప్రజల కోసం కొట్టుకుంటాడు, తనలాడతాడు లోపల. వాళ్ళ కుల వ్యవస్థ వాళ్ళని జడగొట్టింది, కానీ జనం పిచ్చి ఉంటుంది రెడ్లకి. మనసున్న మదగజాల రెడ్లు కూడా ఉంటారు, మదగజాలు అయిన రెడ్లు ఉంటారు. వాడిని మాత్రం రాని మనసున్న రెడ్డికి 2 చేతులు పట్టుకొని ఆహ్వానిస్తారు. కాకపోతే మనసున్న రెడ్డి మదగజాల రెడ్డితోటి లింక్ అయి ఉన్నాడు. ఆడ సోల్డరింగ్ చేసి కత్తిరిస్తాం. మనసున్న రెడ్డిని మాతోటి తీసుకెళ్తాం. మాతో ఉంటే ఎంత లాభమో చెప్తాం, ఎంత మంచి జరిగిందో చెప్తాం. లాభం రాజ్యాధికారం మనదే అంటారు ఇంకా వాళ్ళది. అది అందుకనే హృదయం ఉన్న రెడ్లు అంటే వాళ్ళు ప్రజాస్వామ్యవాదు. వాళ్ళు ఈ మధ్య రాజకీయాలు చెడిపోయారు, కానీ వాళ్ళకి జనం అంటే ప్రేమ. జనం కోసం ఎన్నో పోగొట్టుకుంటారు. వాళ్ళు ఊర్లను జాతారు ఒకసారి వాళ్ళకి రెడ్లు. అట్లాంటి రెడ్లు ఉన్నారు. మనం తప్పుపట్టు దే మాటకు ఆ మాట చెప్పాలి. అలాంటి మనసున్న రెడ్డిని మనం ఆహ్వానించాలా? మా దాంట్లో ఉండే బ్లాక్ మెయిలర్స్ దొంగల్ని మెడలు పెట్టి గుంజుకపోయి నోట్లో చేయబెట్టి గుంజుకపోయి అవతలేస్తాం. 2 పనులు జరుగుతాయి. మనసున్న అగ్రవర్ణాలను ఆహ్వానిస్తాం, మన దాంట్లో ఉన్నటువంటి కేడీల్ని దొంగల్ని 420 గాళ్ళని తీసి అవతల పడేస్తాం. ఒక ఇంటర్వ్యూలో చూసాం, మీ కార్యకర్తలు పని చేయకపోతే మీరు భోజనం మానేస్తాం, ఏమనను, నేనే భోజనం మానేస్తాను. 100% చేస్తా. తప్పేమవుతుంది? ఇప్పటికి ఎన్నిసార్లు మానేశారు? 3 సార్లు మానేసిన. నీ ఇంట్లో నీ పిల్లలు చికాకు చేస్తారు, నీ ఇంట్లో నీ పిల్లలు మాట వినరు, నీ పిల్లలు మంచి చదువుకోరు, చెప్పిన మాట వినరు. అప్పుడు నీ పిల్లల మీద ఏదో ఒక విసుకో, నేను కూడా అన్నం తినరా అని ఏడవటము, లేకపోతే పిల్లగాళ్ళ మీద అలగటము, నేను మంచిలు కూడా తాగను పోని తండ్రి ఇంట్లో అనడా? పిల్లలతో అనడా? బువ్వ బంద్ చేసిన తండ్రి లేడా? అన్నం బంద్ చేసిన తండ్రి లేడా? మంచిలు ముట్టుకుని తండ్రి లేడా? నేను ఇంట్లోకే రాను అన్న లేడా వ్యక్తి? నా కార్యకర్తలకి నాకు కుటుంబ బంధం అది. నా కార్యకర్తలు అన్ని పార్టీలలో కూడా కార్యకర్తలు అనేక పార్టీలలో కూడా పని చేయకుండా ఉండొచ్చు, కానీ వాళ్ళ మిషనరీ పార్టీలు కావాలి. ఆ పార్టీలు ఏంటంటే ఒక పెద్ద క్యాపిటలిజం పైసలతో వచ్చి ఓ అబద్ధాల ప్రపంచాన్ని నిర్మించడానికి పార్టీలు పెట్టుకుంటారు. అది వ్యాపార పార్టీలు. మా పార్టీ ఏంటి? అందరం కష్టపడి కుటుంబంలాగా కష్టపడి ఈ పార్టీని నిర్మాణం చేస్తున్నాం. మాకు డల్నెస్ వస్తుంది తప్పనిసరిగా. మా పార్టీ కార్యకర్తలు కూడా కొంత నిర్లిప్తత, డల్నెస్, ప్రేరణ తగ్గటం ఇది సహజం. అప్పుడు నా కార్యకర్తలతో నేనేమనాలి? వినకపోతే నేను అన్నం బంద్ చేసింది సార్, నేనేం అబద్ధం ఆడతాను. 6 రోజులు అన్నం బంద్ చేసిన కార్యకర్తలు అందరూ వచ్చా, సార్ మీరు ఇట్లా చేయొద్దు సార్, నేను తప్పకుండా పని చేస్తామని 10 రెట్లు పని పెరిగింది. ఇంకోసారి డల్ అయినా చేస్తా, నేను చేయనని అనట్లే, ఇది తప్పు అని నేను అనుకోవట్లే. అందరు ఆశ్చర్యపోయారు. పోనీ నాకేమి, నేను నిజము సత్యం అని నమ్మింది నేను ఏదైనా చేస్తాను.